పేరు? బాలాజీ. బాలాజీ. పుష్ప, గేమ్ చేంజర్, దేవరా 3 సినిమాలు పెద్ద సినిమాలు. 3 సినిమాల నుంచి సాంగ్స్ వచ్చాయి. 3 సాంగ్లు విన్నారా? విన్నాను. ఈ 3 సాంగ్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? పుష్ప. పుష్పనా? పుష్ప. చాలా కంటెంట్ ఉందన్న ఆ సాంగ్లో. అంటే మమ్మల్ని పిట్టకి నెక్స్ట్ ఇంకా గ్రద్దకి చాలా వేరియేషన్ చేసి అసలు చాలా బాగా రాశారు. అసలు లిరిక్స్ బాగా నచ్చాయి. చాలా బాగా రాశారు. మంచి అర్థం ఉందా? చాలా అర్థం ఉంది. ఆ వినాలి కానీ గూస్ బంప్స్ వస్తాయి. మనిషి కూడా ఒక మోటివేషన్ సాంగ్ అది. చాలా బాగా రాశారు పుష్ప. మరి జరగండి అని సాంగ్ ఉంది కదా, అదేం నార్మల్ అన్న, అదే ఫన్నీ, అంటే చాలా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ సాంగ్ అనేది. ఇదేమంటే మోటివేషన్ సాంగ్ ఇది. మరి దేవరాలో సాంగ్ విన్నారా? దేవరాలో విన్నాను. అది కూడా పెద్ద కంటెంట్ ఏం లేదు, జస్ట్ అలా. సో 3 సాంగుల్లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? పుష్ప అసలు ఏం కొట్టని రాశాడు అన్నారు. లిరిక్స్ అయితే చాలా బాగా రాశాడు. ఈ 3 సినిమాల్లో మీకు మొదటి షో చూడాలనుకునేటువంటి సినిమా ఏంటి? ఆ ఎక్సైట్మెంట్ కలిగించే సినిమా ఏంటి? పుష్పనే. ఎందుకంటే ఆ చీర కట్టాడు, ఎందుకు కట్టాడు, అసలు ఆ సస్పెన్షన్ అనేది చాలా వరకు వెయిట్ చేస్తుంది జనాలకి. అది. సో పుష్ప సాంగ్కి 1 to 10 ఎంత రేటింగ్ ఇస్తారు? పుష్ప సాంగ్ అయితే 9.5 ఇస్తాను. జరగండి ఒక 7-8 అవ్వచ్చు. దేవరాకు ఒక 8 అవ్వచ్చు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? వరుణ్. పుష్ప, గేమ్ చేంజర్ అండ్ దేవరా 3 సినిమాల నుంచి 3 పెద్ద సినిమాలే, 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఏ సాంగ్ మీకు బాగా రిపీట్ మోడ్లో అరే భలే ఉంది కదరా అని చెప్పేసి ఏ సాంగ్ అనిపించింది? దేవరాలో బీజిఎం ఫస్ట్ బాగుంది బ్రో. అది బాగా క్యాచీగా ఉంది. మీరు ఎవరు ఫ్యాన్? నేను నార్మల్గా మూవీ ఫ్యాన్ బ్రో. అలా ఏం లేదు. దేవరా బాగా క్యాచీగా అనిపించింది. మంచి దేవరా ఫస్ట్ రీజన్ సాంగ్ బాగా క్యాచీగా అనిపించింది. అలా చూస్తే మళ్ళీ ఆ సాంగ్ మొన్న ఫియర్ సాంగ్ వచ్చింది, అదంతా బాగాలేదు మళ్ళీ. సో బర్త్డే వచ్చిన సాంగ్ నచ్చలేదు బ్రో, అంత నచ్చలేదు. అంటే ఆ బ్యాడా సాంగ్ ఉంది బ్రో లియోలో, సేమ్ అలాగే అదే ఏమంటే బేస్లో ఉంది. సో డిఫరెంట్ ట్యూన్ అలాగే అనిపించింది. సో అంత క్యాచీగా అనిపించలేదు. సో జరగండి అంటే పుష్ప సాంగ్ ఎలా అనిపించింది? పుష్ప సాంగ్ అంటే బ్రో ఏమో చెప్పలేము, అది పబ్లిక్ ట్రెండ్. మరి ఇప్పుడు మీరు చూసుకుంటే అప్పుడు వాళ్ళిద్దరి వీడియోలో కూడా ఫస్ట్ సాంగ్ అది ఫస్ట్ బాలే అన్నారు, దాన్ని ట్రెండ్ చేశారు. ఇప్పుడు గుంటూరు కాకుండా ట్రెండ్ చేశారు. సో పబ్లిక్ ఫస్ట్ పర్లేదు బ్రో. ఓకే. అది అసలు నచ్చలేదు బ్రో. అది లిరిక్స్లో ఇప్పుడు లిరిక్స్ అంటే ఒక మీనింగ్ ఉండాలి కదా బ్రో. ఒక డిఎస్పీ సాంగ్ చూసి ఆరే చూసాను అనుకోండి, మీకు ఒక మీనింగ్ ఉంటుంది దాంట్లో. సో అంతా 3 సాంగుల్లో కూడా మీకు యావరేజ్గానే అనిపించాయి బ్రో. సో 1 to 10 పుష్పకి ఎంత ఇస్తారు రేటింగ్ సాంగ్కి? పుష్ప అయితే 7 ఇస్తాను బ్రో. గేమ్ చేంజర్ 6.5. దేవరా ఫస్ట్ దగ్గర నేను 9 ఇస్తాను. ఇప్పుడు అదే 5 బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? వంశీ. పుష్ప, గేమ్ చేంజర్, దేవరా ఈ 3 సినిమాల నుంచి 3 సాంగ్స్ వచ్చినాయి కదా, 3 సాంగ్ విన్నారా? 3 సాంగ్ విన్నా. 3 విన్నా. ఈ 3 మీకు ఏది బాగా నచ్చింది? పుష్ప నచ్చింది. ఎందుకని? అంటే ఎందుకు నచ్చింది అంటే ఏం చెప్తాం, అదే బాగా నచ్చింది అంతే. బీట్ బాగుందా లేకపోతే లిరిక్స్ బాగున్నాయా? ఎందుకని బాగున్నాయి, బీట్ కూడా బాగుంది, లిరిక్స్ బాగా నచ్చింది. జరగండి బాగాలేదా? అది అంత కనెక్ట్ అవ్వలేదు అసలు. మరి దేవరా అది బాగానే ఉంది. సో ఈ 3 సినిమాల మీద మీకు ఏ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పుష్ప మీద. అంటే కొత్తగా గెటప్ వేశారు కదా అల్లు అర్జున్. సో ఏదైనా మాస్ ఫైట్ సీన్ ఉంటుందేమో అని, సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంది. దేవరా కూడా ఉంది అంతే. సో ఈ 3 సినిమాల్లో రేటింగ్ ఏమంటే ఎంత ఇస్తావు? 1 to 10. పుష్ప సాంగ్కి ఎంత ఇస్తావు? సాంగ్కి 1 to 10. పుష్పకి అయితే ఒక 8 ఇస్తాను. గేమ్ చేంజర్కి ఒక 6 ఇస్తాను. దేవరాకి ఒక 7 ఇస్తాను. అలా. థ్యాంక్ యూ.